భారత క్రికెట్ సంచలనం రిషబ్ పంత్ ప్రస్తుతం ఫామ్ నేమితో సతమతమవుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా లక్నో సూపర్ జైంట్స్ అతడిని 27 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసినప్పటికీ మైదానంలో ఆశించిన ప్రదర్శన కనబరచలేకపోతున్నాడు. దీనిపైన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ మాట్లాడుతూ, పంత్ వాళ్ళ క్రికెట్ కెరియర్ దాదాపుగా ముగిసినట్లేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత సీజన్ రిషబ్ పంత్‌కు ఏమాత్రం కలిసి రాలేదు. లక్నో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన 14 మ్యాచుల్లో కేవలం 269 పరుగులు మాత్రమే చేసి 25 కంటే తక్కువ సగటును నమోదు చేశాడు. టోనీ చివర్లో ఒక సెంచరీ సాధించినప్పటికీ అది జట్టు విజయానికి పెద్దగా ఉపయోగపడలేదు. భారీ ధర, కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా పంత్ తన సహజ సిద్ధమైన దూకుడుని కోల్పోయాడు అంటూ విమర్శలొచ్చాయి. అయితే బద్రీనాథ్ అభిప్రాయం ప్రకారం భారత సెలెక్టర్లు ఇప్పుడు పంత్‌ను కేవలం టెస్ట్ క్రికెట్ ప్లేయర్‌గా మాత్రమే చూస్తున్నారు. అంటే రెడ్ బాల్ ప్లేయర్‌గా. ఇక టెస్టుల్లో పంత్ అద్భుతమైన రికార్డ్ కలిగి ఉన్నప్పటికీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అంటే వన్‌డే, టీ20లలో ఇప్పుడు తన స్థానం అనేది గాల్లో దీపంగా మారిపోయింది. ఎందుకంటే సంజు శాంసన్ గానీ, యశస్వి జైస్వాల్ గానీ, శివం దుబే గానీ, తిలక్ వర్మ కానీ ఇలా ఒకళ్ళ మించి ఒకళ్ళొస్తున్నారనమాట బ్యాటర్స్‌గా. ఇంకా ఒక్కొక్క ఐపీఎల్ సీజన్ వెళ్తోంది అంటే దాదాపుగా డజన్ నుంచి 2 డజన్ల మంది చాకులాంటి ఆటగాళ్ళొస్తున్నారు. దాంతో రిషబ్ పంత్ ఎక్కడ వె అంటే తను తను నిరూపించుకోకపోతే తనింకా ఔట్ ఆఫ్ ది రేస్ అనమాట. సంజు శాంసన్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ ఇలాగ అందరూ సీనియర్స్ వీళ్ళతో పాటుగా ధ్రువ్ జురెల్ కానివ్వండి, శర్మ ఇలాంటివి చిన్న చిన్న ఆటగాళ్ళు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఉన్నంత వరకు పంత్ టీ20లో రావడం కష్టం అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకనంటే వాళ్ళిద్దరూ ఇరగదీస్తున్నారట బ్యాటింగ్‌లోను, వికెట్ కీపింగ్‌లోను. అంతేకాకుండా సంజు శాంసన్ ఇప్పుడు టీ20 ఫార్మాట్‌కి కెప్టెన్‌గా కూడా అయ్యి కూర్చునే అవకాశాలున్నాయి. అయితే గతంలో రిషబ్ పంత్ ఫార్మ్ గాని, తన ఒక మంచి ఆటను చూసి ప్రతి ఒక్కరు కూడా తనే అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు తన ఫార్మ్ అనేది పూర్తిగా పోయింది. దాంతో ఇక ఇప్పుడు తన కెరియర్ ముగిసినట్లేనా అంటున్నారు. ఎందుకనంటే ఈ గనక అంటే ఈ యొక్క ఆహ్, ఐపీఎల్‌లో తనను తాను నిరూపించుకోకపోతే మాత్రం తను ఔట్ ఆఫ్ ది రేస్.